वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 2 భాగాలని పూర్తి చేసుకొని 3వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి 6వ శ్లోకం మొదలవుతుంది. 6వ శ్లోకం ఏమిటో చూద్దాం. ముష్ణన్ దిగంతదురితం స్వయశోవితానైః పుష్ణశ్రుతిస్మృతిగణాన్ స్వవచో విలాసైః ఆశ్వాసయన్న శరణాన్ స్వకృపాకటాక్షైః శ్రీరామకృష్ణ భగవాన్ అవభాతి లోకే. శ్రీరామకృష్ణ భగవాన్ అవభాతి లోకే. ఈ శ్లోకం భావం చూద్దాం. తన విశాల కీర్తితో విశ్వములోని దురితాలని పోగొడుతూ తన మధుర వచనాలచే శృతి స్మృతి వాక్యాలకు పుష్టిని చేకూర్చుతూ శరణుజొచ్చిన వారిని కృపాకటాక్షములతో ఊరడిస్తూ శ్రీరామకృష్ణ భగవానుడు వెలుగొందుతున్నాడు. ఎంత అద్భుతం అండి! ఇందులో ముఖ్యంగా శృతులు స్మృతులు ఈ వాక్యాలకు పుష్టిని చేకూరుస్తున్నాడు స్వామి. ఎలాగా? శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, మనుస్మృతి ఇలా ఉన్నాయి కదా మనకు. వీటిల్లో చెప్పబడినటువంటి సమస్త విషయాలకి గొప్ప ఉదాహరణగా విరాజిల్లుతున్నారు గురుదేవులు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తులోని శ్లోకం. సర్వత్రా సర్వత్రా ఈశ్వరుడే విరాజిల్లుతున్నాడు, ఈశ్వరుడితో ఆచ్ఛాదింపబడుతున్నది అని కదా చెప్తున్నది మనకి ఆ శ్లోకం. మరి ఈ భావాన్ని అపూర్వంగా సాధన ద్వారా అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఎనలేని భగవత్ ప్రేమ ద్వారా గ్రహించి అనుభూతి చెంది ఆ అనుభూతిలోనే లయించిపోయి ఆ పారవస్య భావనని తన వద్దకు వచ్చిన అందరికీ పంచారు కదా గురుదేవులు. అసలు ఎంత గొప్ప విషయం అండి! ప్రపంచ ప్రసిద్ధ రచయిత అయినటువంటి ఈ రోమరోలా ఫ్రాన్స్ దేశానికి చెందిన తత్వవేత్త, రచయిత ఏం చెప్తున్నాడంటే 30 కోట్ల ప్రజల యొక్క 2000 సంవత్సరముల ఆధ్యాత్మిక జీవితాన్ని శ్రీరామకృష్ణులు ఒక్క జీవితంలో జీవించి చూపించారు అని చెప్తున్నారు. కాబట్టి సనాతన ధర్మం, వైదిక వాంగ్మయం అంతా కూడా ఏదైతే చెప్పిందో దానికి అపూర్వమైనటువంటి నిదర్శనంగా భాషించారు గురుదేవులు శ్రీరామకృష్ణుల వారు. అలాగా ఆయన నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా అటువంటి దివ్య దైవీయమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేది. ఆ పారవస్య భావాన్ని, ఆ దైవీ చింతనని, ఆ భావ తరంగాలని అందరిలో కూడా అలాగా పాదుకొల్పేది. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకానికి వెళ్తున్నాము. పౌరస్త్య పశ్చిమ పరిష్కృతి సింధుయుగ్మం సంధాయ సర్వవిధ ధర్మనదీః ప్రవాహ్య గౌర్యా సదేహ కృదివైష సుతోపి భాతి భూమండలస్య సకలస్య చ మానదండః. భూమండలస్య సకలస్య చ మానదండః. ఇందులోని భావము, శ్రీరామకృష్ణుల వారు తూర్పు పశ్చిమ సముద్రాలను కలిపేటువంటి ధర్మ నదీ ప్రవాహం. ఆయనే భూమండలానికి అంతటికీ మానదండము. సకల మత ధర్మాలకు ఆయనే ప్రమాణం.
సింధు, గంగా మొదలైన నదులకు మూలాధారం. ఎంత అద్భుతమైనటువంటి భావమో చూడండి ఈ శ్లోకంలో. ఆయన ఒక ధర్మ నదీ ప్రవాహం అంట. ఈ నదీ ప్రవాహం ఏం చేస్తోందంటే ప్రాక్ పశ్చిమ సంస్కృతులను రెండింటినీ కూడా ఆ తాత్విక సంస్కృతిని మేళవిస్తోంది, కలుపుతోంది. ఇదే కదా స్వామీజీ చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి జీవిత కార్యమంతా కూడా ఇందులో చెప్పబడింది. రామకృష్ణుల వారి దగ్గర నుంచి అందిపుచ్చుకున్నటువంటి మొత్తం సమస్తమైన జ్ఞానాన్ని అంతటినీ కూడా వివేకానంద స్వామి చికాగో సర్వమత మహాసభల్లో ప్రకటించినప్పుడు యావత్ ప్రపంచము దిగ్భ్రాంతి చెందింది కదా. అలాగా ఈ పాశ్చాత్య సంస్కృతికి ఈ ప్రాచ్య సంస్కృతి అనేటువంటి ఈ రెండు సముద్రాలను కలిపినటువంటి ధర్మ నదీ ప్రవాహం. ఆ ధర్మ నదీ ప్రవాహం వివేకానంద స్వామి ఎక్కడి నుంచి అందిపుచ్చుకున్నాడు? గురుదేవుల దగ్గర నుంచి కూడా కదా. అదే ఇక్కడ చెప్పబడుతోంది ఆ ధర్మ నదీ ప్రవాహం గురించి. ఆయన భూమండలానికంతకి మానదండం అంటే ఒక కొలతబద్ద అనుకోండి, అది ప్రామాణికమైంది, ఒక నిర్దిష్టమైనది, శాస్త్రీయమైనది. సకల మత ధర్మాలకు ఆయనే ప్రమాణం. ఇది అత్యద్భుతమైనటువంటి విషయము. గురుదేవుల యొక్క జీవితం అంతా కూడా ఒక గొప్ప ప్రయోగశాలగా, ప్రయోగ క్షేత్రంగా సమస్తమైనటువంటి మత ధర్మాలని, సంప్రదాయాలని, పద్ధతులని, మార్గాలని, సిద్ధాంతాలని అన్నింటినీ అనుష్ఠానం చేసి తీవ్రమైనటువంటి తపశ్శక్తితో గ్రహించి సమస్త సాధనల్లోనూ, సమస్త పద్ధతుల్లోనూ, మార్గాల్లోనూ మనం సాక్షాత్కరించుకునేది ఒకే పరమసత్యాన్ని, ఒకే భగవంతుణ్ణి అన్నటువంటి విషయాన్ని ఎంత గొప్పగా అధికారపూర్వకంగా చెప్పగలిగారు గురుదేవులు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే అన్ని మత ధర్మాలకు ఆయనే ప్రమాణం. ఇది మహాద్భుతమైన విషయం అండి. ఎంత విశ్వజనీయమైనటువంటి దృక్పథమో, ఎంత విశాలమైనటువంటి విషయమో చెప్పలేము, అస్సలు బుద్ధికి అందనిది, ఊహించలేము అస్సలు. అన్ని స్వామీజీ చికాగో ఉపన్యాసాల్లో ఒకచోట చెప్తారు, రాబోయే మతాలన్నింటినీ కూడా ప్రేమగా హక్కును చేర్చుకునేటువంటి ఒకానొక విశ్వజనీయమైనటువంటి మహోదాత్తమైనటువంటి మతాన్ని ఆయన ఆశించారు, దర్శించారు. అంతటి అద్భుతమైనటువంటి దివ్యమైన భావజాలం ఇక్కడ మనకి ఆవిష్కరించబడుతోంది. గురుదేవులు చేసిన గొప్ప సాధనలన్నింటినీ, ఆయనకు అనుగున్న సత్యాన్ని ధృవీకరించినటువంటి సనాతన ధర్మంలో వైదికమైనటువంటి మన మొత్తము వేదాలన్నీ, స్మృతులన్నీ చెప్పినటువంటి విషయాలని నిర్ధారించిన సత్యాన్ని భగవంతుడొక్కడే, ఏకం సత్ర, భగవంతుడు ఒక్కడే, ఇన్ని మతాల ద్వారా తెలుసుకునేటువంటి సత్యము ఒక్కటే అనేది విషయాన్ని నిర్ధారించి చెప్పగలిగినటువంటి అసమానమైనటువంటి యోగి పుంగవులు, పరమహంస గురుదేవులు మన శ్రీరామకృష్ణుల వారు. ప్రపంచంలో ఎందరో ఆధ్యాత్మిక మహాపురుషులు ఉండొచ్చు, సాధనలు చేసి ఉండొచ్చు, భగవత్ సాక్షాత్కారం పొంది ఉండొచ్చు. కానీ అనేక మార్గాల ద్వారా, విదేశీ మత సాంప్రదాయాల ద్వారా కూడా సాధనలు చేసి ఆ సత్యాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి మహనీయులు మాత్రం, యుగాచార్యులు మాత్రం, అవతార వరిష్ఠులు మాత్రం శ్రీరామకృష్ణ పరమహంసదేవులు మాత్రమే. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 8వ శ్లోకానికి వెళదాం. న విద్యతే యస్య గుణేషు సంగో న లిప్యతే కర్మ శుభాశుభైర్యః యస్ సర్వభోక్తా అఖిల కర్మకర్త జగద్గురుర్భాతి స రామకృష్ణః. జగద్గురుర్భాతి స రామకృష్ణః. ఎవరికి త్రిగుణములతో సంగము లేదో, ఎవరికి శుభ అశుభములు రెండు అంటవో, సర్వమునకు భోక్త ఎవరో, అన్ని కర్మలకు కర్త ఎవరో, జగద్గురువై వెలుగొందు వారు ఎవరో అతడే శ్రీరామకృష్ణుడు. భగవద్గీతలో మనకి ఒక దివ్యమైన శ్లోకం కనిపిస్తుంది. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పినటువంటి శ్లోకము కర్మ సన్యాస యోగంలో
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని అదే భావం మనము ఇక్కడ దర్శిస్తున్నాం. చూడండి, ఏమిటంటే సర్వమునకు భోక్త ఎవరో అన్ని కర్మములకు కర్త ఎవరో అంటే ఇక్కడ చెప్పినటువంటి శ్లోకంలో ప్రధానమైనటువంటి అర్థము యజ్ఞములకు తపస్సుల యొక్క అన్నింటికీ కూడా భోక్త అంటే స్వీకరించేవాడు, ఆ ఫలాన్ని మనకి అనుగ్రహించేటువంటి వాడు అయినటువంటి భగవంతుడు శ్రీరామకృష్ణులు. ఇదే భావాన్నే మనము భగవద్గీత శ్లోకంలో కూడా చూస్తున్నాం. అలాగా అన్ని కర్మలకు కర్త ఎవరో సర్వమునకు భోక్త ఎవరో అదే ఇక్కడ చెప్పారు. భోక్తారం యజ్ఞ తపసాం, సమస్తమైనటువంటి యజ్ఞములకు తపస్సులకి భోక్తని నేను అని చెప్తున్నాడు. అలాగే సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, ఎవడైతే సమస్త ప్రాణుల యొక్క హితకారిగా నన్ను ఎరుగుతున్నాడో అటువంటి మనుషుడు శాంతి పొందుతున్నాడు. అదేవిధంగా రామకృష్ణుల వారిని కూడా మనము తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు అపూర్వమైనటువంటి శాంతి మనకి కలుగుతుందన్నది పరమసత్యం కదా. అలాగే ఇంకొక శ్లోకంలోకి వెళ్తున్నాం. భక్తానాం హృదయే జాగ్రద్యోగినాం నిటిలే స్వపన్ సుష్వపన్ జ్ఞానినాం మూర్ధ్ని రామకృష్ణో జయత్యసౌ. ఇందులో భావం ఏంటంటే జాగ్రత్తావస్థలో భక్తుల హృదయాల్లో ఉంటాడు స్వామి, స్వప్నావస్థలో యోగుల యొక్క భృకుటి మధ్యలోనూ, నిద్రావస్థలో జ్ఞానుల యొక్క సహస్రారంలోనూ రామకృష్ణుడు వెలుగొందుతున్నాడు. అయితే పరమశివుడికి ఈ మూడు స్థితులలోనూ ఉండడం అన్నది సర్వసాధారణ విషయం కాబట్టి గురుదేవులు కూడా ఈ మూడు స్థితుల్లోనూ ఉంటారు. గురుదేవులకు కూడా ఈ మూడు స్థితులు ఉండేవి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత 10వ శ్లోకానికి వెళ్తున్నాము. ఏకత్ర సమ్మిళిత విశ్వశుభస్వరూప శ్రీ దక్షిణేశ్వరపురే విహితాధివాస అగ్నేషు కీర్ణ పరమాత్మ సుఖానుభూతి జీయాచిరం భరతవర్ష మహావిభూతి సుఖానుభూతిర్జియాచిరం భరతవర్ష మహావిభూతి. అద్భుతమైన భావం చూడబోతున్నాం మనం ఈ శ్లోకంలో. విశ్వంలోని శుభములన్నీ ఒక్కచోట పోగుపడిన స్వరూపం ఎంత అద్భుతంగా ఉంది. దక్షిణేశ్వరపుర నివాసి అజ్ఞానులకు సైతము అమృతమైన పరమాత్మ సుఖానుభూతిని ఇచ్చువాడు భరతభూమి యొక్క మహావైభవం అయిన శ్రీరామకృష్ణునికి జయం. అబ్బా ఎంత గొప్పగా ఉందో చూడండి. భరతభూమి యొక్క మహావైభవం అంట శ్రీరామకృష్ణుల వారు. ఎంత చక్కగా చెప్పారో ఇక్కడ ఒట్టూరి బాలభట్టాత్రి గారు. విశ్వంలోని శుభములన్నీ ఒక్కచోట పోగుపడినటువంటి స్వరూపం, దివ్యమంగళ స్వరూపమైనటువంటి శ్రీరామకృష్ణుల వారు ఆ దక్షిణేశ్వరపుర నివాసి అజ్ఞానులకు సైతం అమృతమైన పరమాత్మ సుఖానుభూతిని ఇచ్చాడంట స్వామి. నిజమే కదా. మనము రక్తురాంగా ఉన్నటువంటి మన అద్భుతానంద స్వామి చరిత్ర తీసుకోండి. ఒక గొప్ప సంపన్నుల ఇంట్లో పనిచేయడానికి వచ్చాడు ఎక్కడి నుంచో పాపం. ఆయనతో పాటు ఈ మహాత్ముడి దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు. ఎవరు ఆ సంపన్నుడు? మన రామచంద్రదత్త, గురుదేవుల యొక్క మహాభక్తుడు, గృహస్థ భక్తుడు. వాళ్ళ ఇంట్లో పనివాడుగా చేరాడు ఈ రక్తురాం. ఆయన క్రమంగా ఎంత అద్భుతంగా గురుదేవుల పట్ల ఆకర్షింపబడ్డాడు. అసలు ఇంక మళ్ళీ ఆ యజమాని దగ్గరికి పోనని ఏడుస్తూ కూర్చున్నాడు. అతనిలో స్వచ్ఛమైన హృదయాన్ని, ఆ నిర్మలమైన అంతఃకరణని, భగవత్ సాక్షాత్కారం పొందగలిగేటువంటి ఆ చిత్తశుద్ధిని అన్నింటిని గమనించి గురుదేవులు చేరదీస్తారు కదా ఇతనిని. ఆయనే అద్భుతానంద స్వామి. అక్షర జ్ఞానం లేదండి ఆయనకి. అటువంటి అతనికి ఎంత గొప్పగా బ్రహ్మజ్ఞానిగా తీర్చిదిద్దుతాడు మన గురుదేవులు. చూడండి, అది ఇక్కడ చెప్పేది. అజ్ఞానులకు సైతం అమృతమైన పరమాత్మ సుఖానుభూతిని ఇచ్చేవాడు. అసలు ఆయన నోటి నుంచి వచ్చేటువంటి అరుదైన అపూర్వమైనటువంటి
వాక్యాలను వినడానికి, విషయాలను వినడానికి ఎందరో ఎందరో కాచిపెట్టుకొని ఉండేవారు. అద్భుతానంద స్వామి నోటి వెంట అపూర్వమైనటువంటి దైవీ వాక్కులు పలుకుతాయని గురుదేవులు ఆశీర్వదిస్తారన్నమాట. అంత గొప్ప విషయం. అట్లా ఎందరెందరినో తరింపజేశారు. అజ్ఞానుల్ని సైతం అజ్ఞానులకు సైతం పరమాత్మ అనుభూతిని కలిగించగలిగినటువంటి మహత్తరమైనటువంటి గురువు మన శ్రీరామకృష్ణుల వారు. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత 11వ శ్లోకంకి వెళుతున్నాం. ఏకత్ర వీర్యం ఇతరత్ర యశః పరత్ర జ్ఞానం విరక్తిరపరత్ర కుతశ్చన శ్రీః ఐశ్వర్యం అన్యత్ర ఇమేన మిథో మిలంతి కుత్రాపి చేహతు భగా సకలా మిలంతి కుత్రాపి చేహతు భగా సకలా మిలంతి. ఇది గొప్ప గొప్ప లక్షణాలు అక్కడక్కడా ఉండొచ్చు కొంతమందిలో. ఒకరిలో ఇది ఉంటుంది, ఒకరిలో ఇంకొకటి ఉంటుంది. కానీ శ్రీరామకృష్ణుల వారిలో పోగుపడిన అపూర్వమైనటువంటి దివ్యగుణాలన్నింటినీ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం. ఒకరిలో వీర్యశక్తి, ఒకరిలో యశం, ఒకరిలో జ్ఞానం, ఒకరిలో వైరాగ్యం, ఇంకొకరిలో సౌందర్యం, మరొకరిలో ఐశ్వర్యం విడివిడిగా కనిపిస్తాయి. కానీ ఈ 6 ఐశ్వర్యాలు ఒకే వ్యక్తిలో చూడలేము. శ్రీరామకృష్ణులు మాత్రము ఈ 6 యొక్క సమ్మేళనం. ఎందుకు ఈ 6 లక్షణాలని చెప్తున్నారంటే, మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట, ఈ 6 లక్షణాలు సంపూర్ణంగా పరిపూర్ణంగా నిత్యము కలిగినటువంటి వాడే భగవంతుడు అని చెప్పడానికి మనకి ఒక అద్భుతమైన శ్లోకం కూడా కనిపిస్తోంది. చూడండి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః వైరాగ్యస్య అథ మోక్షస్య షణ్ణం భగ ఇతీరణ అని ఇది శాస్త్రవచనం. ఈ 6 భగములు అంటారు. ఈ 6 కలిగినవాడు భగవంతుడు. ఈ 6 కూడా ఎలా కలిగి ఉంటాడు? నిత్యము కలిగి ఉంటాడు, పరిపూర్ణంగా కలిగి ఉంటాడు. వీర్యము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యం, సౌందర్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా కలిగినటువంటి మహత్తరపూర్వమైనటువంటి వ్యక్తి సాక్షాత్ భగవంతుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము మన శ్రీరామకృష్ణుల వారు. అది ఇక్కడ ఈ శ్లోకంలో అంత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ శ్లోకము ఏ సర్గలో ఉన్నది? మనకి ప్రథమ సర్గలో. ఈ ప్రథమ సర్గ యొక్క పేరు ఏం పెట్టారంటే ఈ రచయిత శ్రీరామకృష్ణుల మహద్వైభవం. అద్భుతం కదా. ఈ మహత్ యొక్క వైభవం అంతా కూడా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఈ 6 సంపూర్ణంగా కలిగినటువంటి సాక్షాత్ పరమాత్మయే మన శ్రీరామకృష్ణులు కదా. యశస్సు అంటే కీర్తి వేరు, యశస్సు వేరండి. కీర్తిలో స్వచ్ఛమైనటువంటి కీర్తి ఉంటుంది, అపకీర్తి కూడా ఉంటుంది. కానీ యశస్సు అన్నది ఎప్పటికీ కూడా నిర్మలమై తేజోమయమై ఉంటుంది. ఎప్పటికీ కూడా దానికి మచ్చ అన్నది ఏర్పడదు. అటువంటి యశస్సు. జ్ఞానం చెప్పాలా? శ్రీరామకృష్ణుల వారి యొక్క అఖండమైనటువంటి జ్ఞానము, వీర్యము, వైరాగ్యం. అబ్బా, ఆ వైరాగ్య చక్రవర్తి కదా మన శ్రీరామకృష్ణుల వారు. శారదమ్మ తల్లి చెప్తారు, అందరూ కూడా అబ్బా అమ్మా గురుదేవులు ఎన్ని సాధనలు చేశారు, ఎన్ని అనుష్ఠానాలు చేశారు, ఎన్ని విధాలుగా భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నారు, సర్వమత సమన్వయాన్ని చూపించారు, అది ఇది అని చెప్తే శారదమ్మ తల్లి మాత్రము నాయనా కావచ్చుగాక, కానీ అన్నింటికంటే కూడా గురుదేవుల్లో ఆ సన్యాసము, ఆ వైరాగ్య భావం ఎక్కువగా దీపిస్తూ ఉన్నది. అటువంటి వైరాగ్యం, అటువంటి సన్యాస భావము ఇంకెక్కడా కనిపించదు కదా మనకి అని శారదమ్మ తల్లి ప్రధానంగా ఈ వైరాగ్య భావం గురించే నొక్కి వక్కాణిస్తారండి. ఎటువంటి వైరాగ్యం అది? తాను ఆ వైరాగ్యం కలిగి ఉండడం కాదు, తన దగ్గరికి వచ్చిన అందరిలో కూడా ఈ అపూర్వమైనటువంటి దివ్య వైరాగ్య భావజ్వాలని యారిపోకుండా ఉజ్వలంగా ప్రకాశించేటట్లు చేసినటువంటి మహనీయులు కదూ శ్రీరామకృష్ణుల వారు.
లేకపోతే కుటుంబాలని, చదువులని, ఉద్యోగ అవకాశాలని అధునాతనమైనటువంటి ఈ యువకులందరూ కూడా వదిలిపెట్టి ఒక రాఖాల్ కావచ్చు, రామకృష్ణానంద స్వామి, శశి మహారాజు కావచ్చు, శారదానంద స్వామి, త్రిగుణాతీతానంద స్వామి, అభేదానంద స్వామి, ఏమిటండి అసలు వీళ్ళందరూ కూడా కుటుంబాలని, తల్లిదండ్రులని అన్నింటినీ త్యజించి ఈ వైరాగ్య భావానికి, భక్తి జ్ఞాన వైరాగ్య భావజాలానికి ఎంతగా ఆకర్షింపబడ్డారు. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది కదా. అటువంటి మూర్తీభవించినటువంటి వైరాగ్య స్వరూపం మన గురుదేవులు. దేనికి వైరాగ్యం? దేనికి వైరాగ్యం? సత్యవస్తువుని పట్టుకొని అసత్యమైనటువంటి సమస్తమైన వాటి పట్ల చూపవలసినటువంటి ఒకానొక విచక్షణాపూరితమైనటువంటి వివేకజన్యమైనటువంటి బుద్ధి, ఆ బుద్ధిశక్తే ఆ వైరాగ్య శక్తిగా, ఆ వైరాగ్య భావంగా, ఆ దృఢమైనటువంటి పరిత్యాగ భావంగా వీళ్ళందరిలో భాషించింది కదా. ఆ పరమసత్యాన్ని పట్టుకోవడానికి కావలసినటువంటి దృఢమైనటువంటి ఈ వైరాగ్య భావం. వైరాగ్య భావన లేనిదే భక్తి పండదని పెద్దలందరూ చెప్తున్నటువంటి మాట. అటువంటి వైరాగ్యాన్ని మనకి కూడా ప్రసాదించమని గురుదేవుల్ని వేడుకొందాం. ఆ భక్తి జ్ఞాన వైరాగ్య జ్వాలలని మనలో కూడా కొద్దో గొప్ప నిరంతరం రగులుకొనేటట్లు చేయమని, ఉద్దీపింపజేయమని వేడుకొందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.